ఆ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి విశ్వం పేరుని పావులా వాడుకుంటున్నారు. అసలు వాడు చెప్పేది నిజమో కాదో తెలుసుకోవడం ఎలా? ఆ విశ్వం వైఫ్ వనజ ఉంది కదా, ఆవిడ కాల్ చేసి కనుక్కుంటే తెలిసిపోతుంది కదా. గుడ్ ఐడియా సార్. ఆనంది తన కాల్ చేయి. అలాగే. ఆనంది చెప్పమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను వనజక్క, నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా. అవును, ఏంటి ఫోన్ చేశావు? అక్క, నేను ఒకటి అడుగుతాను, నువ్వు చెప్తావా? ఏంటమ్మా? నీ భర్త విశ్వంకి అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ ఉన్నారా? లేరే. బాగా గుర్తు తెచ్చుకో అక్క. పలానా ఊళ్ళో అన్నయ్యో తమ్ముడో ఉన్నాడని నీతో ఎప్పుడైనా ఏమైనా చెప్పాడా? లేరా ఆనంది, అలాంటి వాళ్ళెవరూ లేరు. పోనీ విశ్వంకి పిన్ని కొడుకు గాని పెద్దమ్మ కొడుకు గాని అలా ఎవరైనా ఉన్నారా? ఆ వెధవకి భార్య పిల్లలంటేనే లెక్కుండదు, పైగా అన్నాదమ్ములు కూడానా? లేదశ్విన్, వాడెప్పుడు అలాంటి వాళ్ళెవ్వరినీ ఇంటికి తీసుకురాలేదు. అంటే నీకు తెలీదా? అసలు వాడికి అన్నగాని తమ్ముళ్ళు గాని ఎవ్వరూ లేరానంది, అది ఖచ్చితంగా చెప్పగలను. సరే అక్క, ఉంటాను. ఆనంది ఉన్నట్టుండి ఎందుకిలా అడిగింది ఏమోలే. ఇప్పటికైనా నమ్ముతారా సార్ నేను చెప్పేది నిజమని? ఎస్ ఆనంది, బట్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ప్రాక్టికల్లీ. వితౌట్ ప్రూఫ్స్ వీ కాంట్ డూ ఎనీథింగ్. చూద్దాం, సిఐ త్రిమూర్తి మళ్ళీ ఇంట్రోగేట్ చేస్తానని చెప్పారు కదా, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఏం జరుగుతుందో, ఎప్పుడేం బయటపడుతుందో ఏంటో. అమ్మా. ఏంట్రా? టిఫిన్ తిన్నావా? ఏంట్రోయ్ కొత్తగా? అంటే టిఫిన్ తిన్నావా అని నేను ఎప్పుడు అడగలేదా? కొంతమంది నీ లైఫ్లోకి ఇంట్లోకి ఎంటర్ అయ్యాక ఆ అత్తయ్యని పక్కన పెట్టేశావుగా బావా. అవును, నీలాంటి చీడ పురుగు మా లైఫ్లోకి ఎంటర్ అయ్యాక అలాగే ఉంటుంది మరి. అమ్మా, ఈ కాఫీ తాగు. వామ్మో, ఏంటి మార్పు? ఇది మార్పు కాదత్తయ్య, మాయా. నీతో ఏదో పని పడి ఉంటుంది, అందుకే ఇలా కాకా పడుతున్నారు. ఏరా, ఏంటి విషయం? అత్తయ్య, అది అది అమ్మా, ఆనందికి ఒక పీడకలొచ్చింది. ఏంటానంది, పీడకలొచ్చిందా? అయితే బావ పోయాడా? తులసి, ఆనంది, ఎవరి గురించి ఏం మాట్లాడాలో తెలీదా? నేనేమన్నాను? పీడకలన్నావు కదా, కొంపదీసి బావ చనిపోయినట్టు కలొచ్చిందేమో అని. హేయ్, ఒకసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడతావేంటి? ఇంకోసారి ఆ మాట అన్నావనుకో, వదిన కాదు అమ్మే నిన్ను కొడుతుంది. పనికి మాలిన వాళ్ళని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొని వస్తే ఇలాంటి పీడకలలే వస్తాయి మరి. ఆనందిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి కలతో ఆగిపోయింది. అదే నిన్ను చేసుకునుంటే ఈ పాటికి నాన్న ఫోటో పక్కనే నా ఫోటో కూడా ఉండేది. అశ్విన్, రేయ్, ఆపరా నీ మాటలు. తులసి, అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఒరేయ్, ఇంతకీ విషయం ఏంటో చెప్పరా? అమ్మా, అది ఆనందికి వచ్చిన పీడకలకి భయపడి తను సుమంగళి వ్రతం చేసుకోవాలనుకుంటుందమ్మా. ఆ వ్రతం ఇంట్లో చేసుకోవాలని నిన్ను పర్మిషన్ అడగడానికి వచ్చింది. ఒరే అశ్విన్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతోందా? వదిన వ్రతం చేసుకోవడానికి నిన్ను పర్మిషన్ అడుగుతోంది అన్నాడు, అంతే కదా? ఎవరితో ఎలాంటి పూజ గురించి అడుగుతున్నావని ఆలోచన ఉండక్కర్లేదు?
అత్తయ్య గారు, ఈ ఇంటికి పెద్ద మీరే కదా, అందుకే మిమ్మల్ని